కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎలా చేర్చుకోవాలని ఆశపడుతుంటుందో, అలాగే చాలాసార్లు నిన్ను చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ మీరే రాలేదు. దేవుడు యెరూషలేముని చేర్చుకోవాలని ఆశపడ్డాడు. ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి దేవుని యొక్క హృదయం అంటే, యెరూషలేముని తన దగ్గరకు చేర్చుకోవాలి. ఎంత చేర్చుకోవాలి, ఎట్లాగా చేర్చుకోవాలి అంటే ఉపమానాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఏమని? కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలాగా చేర్చుకుంటుందో అలాగా నేను నా ప్రజలను చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ వాళ్ళే రావడానికి ఇష్టపడలేదు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క హృదయం మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన దగ్గరకు చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ మనుషులే దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదు. మీకు అర్థమైందండి? కోడికి రెక్కలు ఉండి పిల్లలను ఎలాగా కాపాడుతుందో, దేవుడు కూడా తన రెక్కల కిందకు వచ్చిన వాళ్ళకి అంత ఆశ్రయం ఇస్తూ ఉంటాడు. దేవుని యొక్క రెక్కల క్రిందికి మనిషి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వస్తే ఏమవుతుంది? ఏ ప్రమాదమైనా సరే నీ జీవితంలోకి రావాలంటే దేవుణ్ణి దాటుకొని రావాలి. దేవుడు నీకు అంత రక్షణగా ఉండాలని, అంత రక్షకుడుగా ఉండాలని దేవుని యొక్క హృదయ వాంఛ. ఏ మనిషి అయితే దేవుని యొక్క రెక్కల కిందికి వస్తాడో తప్పనిసరిగా అతను బ్రతికి తీరతాడు. బ్రతకటం అంటే ఈలోక సంబంధంగా బ్రతకడం మాత్రమే కాదు, పరలోకంలో కూడా బ్రతికి ఉంటాడు. మీకు అర్థమైందండి ఈ మాట? పరలోకంలో కూడా బ్రతికి ఉంటాడు. మనకి బ్రతకటం రెండు రకాలు, పుట్టడం రెండు రకాలు, చనిపోవడం రెండు రకాలు. పుట్టడం అంటే లోక సంబంధంగా శారీరకంగా పుట్టడం ఒకటి, ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డగా పుట్టడం ఒకటి. అలాగే చనిపోవడం అంటే ఈ శరీరం చనిపోవడం ఇది ఒకటి, ఆత్మీయంగా చనిపోవడం అంటే మన ఆత్మ నరకంలో పడిపోవటం, అగ్నిగుండంలో పడిపోవటం రెండవ మరణం. ఎవరైతే దేవుని రెక్కల క్రిందికి వచ్చారో వాళ్ళకి రెండవ మరణం ఇక ఎన్నడూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ కోసం మరణించిన వ్యక్తి క్రీస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా అక్కడ ఆ కోడి ఎలాగైతే మరణం పొంది తన బిడ్డలను రక్షించుకుందో, అలాగే యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు నీ కోసం నా కోసం మరణం పొందాడు, అంటే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం. మరి నీవు ఆయన రెక్కల క్రిందికి వస్తున్నావా? కోడి పిల్లలైతే వెంటనే కోడి రమ్మనగానే వెంటనే రెక్కల కిందికి వచ్చాయి, భద్రంగా కాపాడబడ్డాయి. మరి ఈ దినాల్లో దేవుని వార్త నీకు వినబడుతున్నప్పుడు, దేవుని మాటలు నీకు వినబడుతున్నప్పుడు, దేవుడు నా దగ్గరకు రండి అని నిన్ను పిలుస్తున్నప్పుడు మరి ఆయన చెంతకు వస్తున్నావా? ఆయన రెక్కల క్రిందికి వస్తున్నావా? ఆయన రెక్కల క్రిందికి వస్తే గనక దేవుడు నీకు ఇచ్చే క్షేమం అనేది నీవు ఊహించని అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే నీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. రూతు గ్రంథం ప్రారంభంలో చూస్తే నయోమి అనే ఒక కుటుంబం ఉంది. నయోమి అంటే అందరికీ బాగా తెలుసు. ఈ నయోమి తన భర్త, ఇద్దరు పిల్లలు కలిసి ఇక్కడ వాళ్ళ దేశంలో అంటే ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆ మోయాబు దేశంలో కరువు తప్పించుకుందామని మోయాబు దేశం వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత ఆ భర్త చనిపోయాడు, ఇద్దరు బిడ్డలు కూడా చనిపోయారు. చనిపోక ముందే ఇద్దరు బిడ్డలకి వివాహాలు చేసింది. ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఒక కోడలి పేరేమో రూతు, ఇంకొక కోడలి పేరేమో ఓర్ప. వీళ్ళిద్దరూ కూడా వచ్చేసారు ఆ ఇంట్లోకి. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళకి సంతానం కలగక మునిపే వీళ్ళ భర్తలు కూడా చనిపోయారు. అంటే నయోమి ఇక్కడ నుంచి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు బిడ్డలను కూడా పోగొట్టుకుంది. ఇక మిగిలింది తను ఇద్దరు కోడళ్ళు మాత్రమే. ఇక అనుకుంది, ఇక నేను మాత్రం ఇక్కడ ఎందుకు ఉండాలి, పోయి నా దేశానికి పోతే అక్కడే చనిపోవచ్చు కదా అనుకొని ఇక బయలుదేరుతూ అన్నది, అమ్మా మీరిద్దరూ వయసు ఉన్నవాళ్ళు కదా,
కాబట్టి ఇప్పుడు నాతో పాటు రావడం ఎందుకు, నేను నా దేశానికి నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీరు కూడా మీ ఇళ్ళకు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీకు నచ్చిన వాళ్ళని చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అని ఇద్దరికి నచ్చజెప్పింది. ఈ ఇద్దరిలో ఈ ఓర్ప అనే ఆమె, అత్త నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి నేను బయలుదేరి వస్తాను అని అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ రూతు అనే ఆమె అన్నది, లేదత్త నేను నీ దగ్గరే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఒకవేళ నీవు నేను వేరైతే చావు తప్ప ఇక ఏది నన్ను వేరు చేయదు, నేను మాత్రం నీతోనే ఉంటాను అని చెప్పి అత్తతో పాటు బయలుదేరి వచ్చేసింది. జాగ్రత్తగా చూడండి, ఒక కోడలేమో మళ్ళా వేరొకరు వివాహం చేసుకొని సంతోషంగా గడుపుదామని వెళ్ళిపోయింది వాళ్ళ పుట్టింటికి, వాళ్ళ దేశానికి. కానీ రూతు మాత్రం ఇక నయోమితోనే ఉండాలి అని తీర్మానం చేసుకుని వచ్చేసింది. ఎందుకు అటువంటి తీర్మానం చేసుకుంది అంటే, నయోమి యొక్క దేవుడే నా దేవుడు అనుకుంది. కాబట్టి నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, కుటుంబం లేకపోయినా పర్వాలేదు, ఈ నా దేవుడు ఉంటే నాకు అంతే చాలు అనుకుంది. నిజానికి నయోమి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడి నుంచి ఎవరైనా చేసుకుందాము ఈ ఉద్దేశంతో అయితే రూతు రాలేదు. కేవలం తన అత్తను జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ దేవుడు నాకుంటే చాలు అనుకుంది. తనతో పాటే బయలుదేరి వచ్చేసింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు, ఎవరు ఈమె, ఓహో నయోమి కదా, మరి నయోమితో పాటు ఇంకో ఆమె వస్తుంది ఎవరు అంటే, అప్పుడు చెప్పింది, అయ్యా ఈమె నా కోడలు, నా పిల్లలిద్దరూ చనిపోయారు, చిన్న కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది, ఈమెను కూడా వెళ్ళిపోమని చెప్పాను, కానీ ఈమె నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉండే చోట నేను ఉంటానని పట్టుబట్టింది, కాబట్టి ఇక నాతో పాటు తీసుకురాక తప్పలేదు అని చెప్పింది. ఇక ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు, ఈమె మోయాబీయురాలు కదా. ఎవరు, రూతు మోయాబీ వంశానికి చెందిన స్త్రీ. మోయాబీయుల యొక్క 10వ తరం వాళ్ళు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అని దేవుడు అన్నాడు. మోయాబీయులు కానీ అమ్మోనీలు కానీ వాళ్ళ యొక్క 10వ తరం అయినా సరే దేవుని యొక్క సమాజంలో ఇశ్రాయేలులో చేరకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ చూస్తే మోయాబీయురాలు రూతు వచ్చి దేవుని యొక్క సమాజంలో చేరిపోయింది. ఎందువల్ల? కేవలం విశ్వాసాన్ని బట్టి. మీకు అర్థమవుతుందా? దేవుడు అన్నాడు 10వ తరం వాళ్ళు కూడా నా సమాజంలో చేరడానికి వీల్లేదు అన్నాడు. మరి రూతును ఎందుకు రానిచ్చాడు దేవుడు అంటే, రూతు హృదయంలో దేవుని పట్ల ఉన్న విశ్వాసం అది. అంటే విశ్వాసం కలిగిన వాళ్ళని దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలోనే కానీ ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. అన్యులైనా సరే వారు విశ్వాసం ఉంచితే ఆయన చేర్చుకున్నాడు తప్ప వారిని వెనక్కి నెట్టలేదు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. అంటే ఎవరైతే విశ్వాసంతో నా దగ్గరకు వస్తారో వాళ్ళని నేను ఎన్నడూ త్రోసివేయను. మనకు బాగా తెలుసు, క్రొత్త నిబంధనలో శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, త్రోసివేశాడా? వేయిలా. అలాగే గ్రీసు దేశస్తురాలు ఒక ఆమె, సురోఫెనికే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు, అయ్యా నా కుమార్తెలో దెయ్యాన్ని వెళ్ళగొట్టిన ఆయన అని వచ్చింది. ఆమెను త్రోసివేశాడా? ఆమెకు కూడా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ఇట్లాగా మరి సమరయ స్త్రీ విషయానికి త్రోసివేశాడా? ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నారో దేవుడు ఎన్నడూ కూడా వారిని త్రోసివేసేవాడు కాదు. ఇక్కడ మోయాబు దేశం నుంచి రూతు వచ్చింది దేవుని యొక్క సమాజంలోనికి, దేవుని యొక్క ఆ దేశంలోకి, ఆ సంఘంలోకి అని చెప్పాలి. రూతు వచ్చిన తర్వాత మరి ఇద్దరు అత్తా కోడళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? అత్తా కోడళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు అత్త అయితే బాగా ముసలిది, పని చేసే ఆ శక్తి బలము లేదు. మరి ఈ అత్తను ఎవరు పోషించాలి? కోడలే ఏదో ఒక పని చేసి పోషించాలి. కాబట్టి కోడలు ఇక పనికి బయలుదేరింది. అత్త, మరి మనం ఇద్దరం కూర్చుంటే ఎట్లాగా, ఎవరో ఒకళ్ళని పని చేసి తీసుకురావాలి కదా, కాబట్టి నేను పొలానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని వస్తాను. ఈ అత్త అంది, అమ్మ నువ్వు ఎవరి పొలంలో పడితే వాళ్ళ పొలంలోకి వెళ్ళి పని చేయొద్దమ్మా, మన సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరితో పాటు నువ్వు పని చేయి, ఆయన చాలా మంచివాడు, దయగలిగిన వాడు, నీకు ఏ ఇబ్బంది కలిగించలేడు, ఒకవేళ నీకు ఎవరైనా ఇబ్బంది కలిగించినా ఆయన జాగ్రత్తగా కాపాడుతుంటాడు, కాబట్టి ఆయన పొలంలోకి వెళ్ళు అని బోయోజు పొలంలోకి తరచుగా పంపించింది. మొదటగా బోయోజు పొలం అని తెలియదు, తర్వాత తెలిసింది నయోమికి ఆయన పొలమే అని. తర్వాత ఇప్పుడు బోయేజు అడిగాడు, అక్కడ పనిచేస్తున్న ఆమెను చూసినప్పుడు బోయేజు పనివాడిని అడిగారు, ఎవరయ్యా ఆమె, ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉంది, ఎవరు ఏంటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారయ్యా, ఈమె మోయాబు దేశం నుంచి మన దగ్గరికి వచ్చిన నయోమి కోడలు ఈమె అని అంటే, అప్పుడు బోయేజు రూతుతో అంటున్నాడు, నా కుమారి. చూడండి, బోయేజు ఏమంటున్నాడు, నా కుమారి, నా మాట వినమ్మా, వేరొక పొలంలోకి ఏరుకోవడానికి పోవద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టి పోవద్దు, నువ్వు ఇచ్చట నా పనికత్తుల దగ్గరే నువ్వు నిలకడగా ఉండు, వారు కోసే చేను కనిపెట్టుకొని వారితో పాటే నువ్వు కూడా వెళ్తూ ఉండు, ఒకవేళ నీకు దాహమైతే గనక ఇదిగో మన కొండలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి తాగు. రూతు ఏం చేస్తుందంటే సాగిలపడింది బోయేజుకు. సాగిలపడి, అయ్యా, నా గురించి మీకు ఏమి తెలుసు, అసలు నా గురించి మీకు ఏమి తెలుసో నాకు తెలియదు, కానీ మరి ఏమి తెలుసుకున్నారో ఏంటో, నేను పరదేశిన సంగతి మీకు తెలుసు, అయినా సరే మీరు నా మీద ఇంత జాలి చూపుతున్నారు, ఇంత దయ చూపిస్తూ ఉన్నారు అని అంటే, అప్పుడు బోయేజు అంటున్నాడు, అమ్మా, నువ్వు నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతా కూడా నాకు తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులను వదిలేశావు, నీ జన్మభూమిని వదిలేశావు, ఎంతకు మునుపు నువ్వు వెళ్ళని దేశానికి వచ్చావు. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడ క్రిందకు నువ్వు వచ్చావు, దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చేసావు, నువ్వు సురక్షితంగా ఉండడం కోసం వచ్చావు. నువ్వు వాటన్నిటినీ వదిలేసిన నీవు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు అంటే దేవుని యొక్క రెక్కల నీడ కిందకి వచ్చేసావు, కాబట్టి నీవు సురక్షితంగానే ఉంటావు, నీవు క్షేమంగానే ఉంటావు, నీకు ఏ ఇబ్బంది కలగదు అని చెప్తున్నాడు బోయేజు. నిజానికి బోయేజు చెప్పినట్లుగానే రూతు జీవితంలో అక్షరాల నెరవేరింది. ఎట్లా నెరవేరిందంటే, రూతు వచ్చేటప్పుడు నా అత్తను చూసుకుంటాను, నా దేవుని నాకున్నాడు, నాకు అంతే చాలు అనుకుంది. కానీ ఈ రూతు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేశాడు. నా అత్తను చూసుకుంటాను, అంతే చాలు అని వచ్చేసింది రూతు. కానీ దేవుడు ఆమె పట్ల ఎంత దయ చూపించాడంటే, అత్తను క్షేమంగా చూసుకోవడానికి ఒక మంచి పొలం ఇచ్చాడు, పొలం అప్పచెప్పినట్టుంది. తర్వాత ఆ పొలానికి యజమానుడైన బోయేజునే తర్వాత రూతు వివాహం చేసుకునేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు అర్థమైందండి? ఇక ఆ దేశంలో బోయాజు లాంటి మంచివాడు లేడు. అట్లాంటి మంచివాడు తనకు భర్తగా దొరకడం నిజంగా రూతు యొక్క అదృష్టం అండి. ఇంకా ఏంటంటే, ఆ రూతు ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు కూడా వచ్చేసాడు. అంటే యేసు క్రీస్తు యొక్క వంశావళిలో కూడా రూతు పేరు ఎక్కింది. రూతుకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే, మోయాబు దేశస్థురాలు, అసలు దేవుని సమాజంలో చేరడానికి కూడా ఏ అర్హత లేదు. అట్లాంటి రూతు విశ్వాసంతో తన కన్నవారిని, దేశాన్ని, బంధువులన్నీ విడిచిపెట్టి విశ్వాసంతో ఇశ్రాయేలు దేశానికి వస్తే, అంటే దేవుని యొక్క రెక్కల నీడ కిందికి వస్తే దేవుడు ఎంతగా ఆమెను సంరక్షించాడంటే, ఈ లోకానికి రక్షకుడైన యేసు క్రీస్తు తన ద్వారా వచ్చేలాగా దేవుడు ఆమెకు గొప్ప ధన్యత దయచేశాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రెక్కల నీడ క్రిందికి నీవు వస్తే నీవు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగానే ఉంటావు, ఏమి చేస్తున్నా సురక్షితంగానే ఉంటావు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది కాబట్టి. ఒక చిన్న జరిగిన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక విశ్వాసి అయిన వ్యాపారి అనేక స్థలాలకు వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు.
ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈయన స్టీలు సామాన్లు వ్యాపారం చేసేవాడంట. ఈ స్టీల్ సామాన్లు ఆ బండికి కట్టుకొని ప్రతి ఊరు వెళ్ళి అక్కడ వాటిని అమ్మేసి మళ్ళీ అవన్నీ అమ్ముడుపోయిన తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చుతూ ఉండేవాడు. ఇట్లాగా ఈయన ఒక గ్రామానికి వెళ్ళాడంట. ఆ సాయంత్రం అయింది ఆ రోజు. ఇక ఉండడానికి ఎక్కడ ఉండాలి ఏంటి అని తెలియక ఒక చెట్టు కింద తన బండి, తన స్టీల్ సామాన్లు అవన్నీ పెట్టేసి నిద్రపోతూ ఉన్నాడు. ఈ లోపల ఆ రోజు గ్రామంలో చూసిన చాలామంది ఎట్లాగైనా సరే ఇతన్ని పట్టుకొని కొట్టి ఇతను డబ్బులు దోచుకోవాలి, ఇతని సామాన్లన్నీ కూడా దొంగిలించుకొని పోవాలని కొంతమంది మూకుమ్మడిగా వచ్చేశారు అర్ధరాత్రి సమయంలో. అదే సమయంలో ఈ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. అలా నిద్రపోతున్న ఈ వ్యక్తి దగ్గరికి ఈ చుట్టూ మూకుమ్మడిగా వాళ్ళు వచ్చేశారు. ఈ వచ్చిన వాళ్ళు ఆ నిద్రపోతున్న వ్యక్తిని చూసి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు. ఏమైంది, ఎందుకు అంటే ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు, అతని సామాన్లు పక్కనే ఉన్నాయి, అతని బండి పక్కనే ఉంది. కానీ అతని సామాన్ల చుట్టూ, బండి చుట్టూ, ఆ వ్యక్తి చుట్టూ ఒక 5-6 తెల్లటి దేవదూతలు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నారంట. ఎవరంట? ఒక 5-6 మనుషులు పెద్ద దేవదూతల్లాగా ఉన్నారంట. వాళ్ళు కత్తి పట్టుకొని ఆ చుట్టూ రౌండ్ వేస్తూ ఉన్నారంట. వీళ్ళు చూడగానే అక్కడి నుంచి అక్కడే ఆగిపోయారు, వెళ్ళిపోయారు వెనక్కి. తర్వాత ఈ తెల్లారిన తర్వాత వ్యాపారి ఎప్పటిలాగానే లేచాడు, తన పనులన్నీ చూసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇక మరలా వ్యాపారానికి వెళ్తే అదే ఊరిలోకి అప్పుడు అడిగారంట వాళ్ళు, అయ్యా మీరు ఎవరు, ఏం చేస్తుంటారంటే, అయ్యా ఇదిగో నేను వ్యాపారం చేసుకుంటున్నానంటే, కాదు చెప్పు అంటే, నేను యేసుక్రీస్తు విశ్వాసినండి అన్నాడు. ఎందుకు అడుగుతున్నారంటే అయ్యా మేము చేసిన తప్పును క్షమించు, రాత్రి మీ దగ్గరికి మేము వచ్చాం, మిమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకుని పోవాలని, మీ వస్తువులు దొంగిలించుకుని పోవాలని వచ్చాము. తీరా వచ్చేటప్పటికి మీ చుట్టూ దేవదూతలు కాపుదలగా ఉన్నారు, కంచెగా ఉన్నారు. వాళ్ళని చూసి మాకు భయమైంది, వెనక్కి వచ్చేసాం అంటే అప్పుడు చెప్పాడు వ్యాపారస్తుడు, నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడండి. ఏం చేశారంట? నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడండి, నన్ను కాపాడుతూ వస్తున్నాడండి అని చెప్పాడంట. నిజంగా నీ దేవుడు నీకు అంత రక్షణగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుని యొక్క రెక్కల నీడలో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోడి తన రెక్కల క్రిందకి ఎట్లాగైతే చేర్చుకొని నిన్ను కాపాడాలని కోరుకుంటుందో, దేవుడు కూడా తన రెక్కల నీడలోకి నీవు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన రెక్కల నీడలోకి నీవు వస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన రెక్కల నీడలోనికి వస్తే నీకు శాంతి, సంతోషం, సమాధానం సకలం కూడా ఆయన రెక్కల చాటున ఉంటాయి. దేవుని యొక్క రెక్కల నీడలోకి నీవు వచ్చావా? వస్తే గనక నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు యొక్క పిల్లల చుట్టూ దేవుని యొక్క రక్షణ కంచె ఉంది. అపవాది అందుకే దాని లోపలికి దాటి యోబు యొక్క కుటుంబంలోకి వెళ్ళలేకపోయాడు. ఇది దేవుని యొక్క రెక్కల నీడలోకి రావడం అంటే. ఆయన రెక్కల నీడలోకి వచ్చావు అంటే నీ జీవితంలో ఏ శ్రమ అయినా, కష్టమైనా, శోధనైనా ఆయన దాటుకొని రావాలి, లేదా ఆయన అనుమతిస్తే మాత్రమే వస్తుంది. అంటే నీకు సంపూర్ణమైన క్షేమం, భద్రత ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.